వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంతోషమ్మ డైరీ ఫామ్. మొన్న మనం కొన్ని ఆవులు కొందామని అయితే మాట్లాడుకున్నాం కదండి. వాటిని తేడానికి అయితే ఈ రోజు పొద్దున్న లేసి దేవుడికి దండం పెట్టుకుని అయితే రాయల్ ఎన్ఫీల్డ్ స్టార్ట్ చేసి మన డైరీ ఫామ్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. డైరీ ఫామ్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఓన్గా వ్యాన్ తీసుకుని నేనైతే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఆవులను తేడా ఉందామైతే అనుకున్నాను, తెచ్చేసాను. ఎందుకంటే డ్రైవర్కి కాస్త రెస్ట్ ఇచ్చామండి, చాలా అలసిపోతే ఉన్నారు ఇద్దరు డ్రైవర్లు కూడా, అందుకోసం వాళ్ళకి రెస్ట్ ఇచ్చి ఏ ఆవులు అయితే తెచ్చామో తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మన బీహారాలు అయితే మంచి అలర్ట్గా ఉన్నారండి. వచ్చేసరికి మొత్తం ఆవులు దించడం కోసం బాగా రెడీ అయిపోయి నీట్గా కూర్చున్నారు. మీరు అనుకున్నట్టుగా అయితే మాత్రం వైట్ గిరావు అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఎంతలో తీసుకున్నాను ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో మీరు రాసి చెప్పండి, ఏ కాస్ట్లో తీసుకున్నాను అనేది. నెక్స్ట్ ఇంకా ఇది ఏంటనికి అయితే మాత్రం ఒక 4 నుంచి 5 రోజులు అయితే టైం ఉందని అన్నారు. నాకు కూడా అలానే అనిపిస్తుంది, ఎందుకంటే కొద్దిగా పొదుగు చేసి టైట్ అయితే ఉంది కాబట్టి ఒక 4 to 5 days టైం తీసుకుంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దీన్ని కట్టిన తర్వాత రెడ్ సింధెన్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది కొంచెం ఎక్కేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టింది, దిగేటప్పుడు ఎలా దిగుతుందో అని తెలియదు. ఆడు మన వర్కర్ గాడు అప్పుడు ఎక్కించేటప్పుడు ఆడే ఉన్నాడు కాబట్టి దించేటప్పుడు కూడా జడిసి కొంచెం పెద్ద తాడైతే కట్టడం జరుగుతుంది, దానికి పారిపోతే పట్టుకోవడం కష్టమని. ఇది కూడా 4 to 5 daysలో ఇది కూడా వేయడానికి రెడీగా ఉంది. దిగేటప్పుడు ఎలా దిగుతుందో చూడాలి. మన డైరీ ఫామ్లో దిగడం కోసం అయితే మాత్రం చిప్స్తో అలా వేసుకోవడం జరిగింది. అక్కడికి బ్యాక్ ఎట్టి ఎక్కేటప్పుడు కూడా అలానే ఇబ్బంది పెట్టింది. ఒక మొత్తానికి అయితే ఆపాడు, దాన్ని ఆపేసి పెద్ద తాడుకట్టి మంచి పని చేశాడు. ఓకే, తీసుకెళ్ళి గిజ్ చేసడం జరిగింది. ఓకేనండి, అంత 2 అయితే బాగానే ఉన్నాయి. ఇంకా మనం నెక్స్ట్ ఆవుని ఏవైతే 2 కొన్నామో ఆ 2 కూడా తేడానికి అయితే వెళ్తున్నాం. మొత్తం 4 ఆవులు తీసుకున్నాం. ఒకటైతే నా తెలియదు మా తమ్ముడు ఈ ఆవును తీసుకున్నాడంట. నేను సెలవుకి రాక ముందే వెళ్ళి మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి వచ్చాడు. ఈరోజు అయితే తేడం జరిగింది. ఇది గిరు మరియు సాయివాల్ మిక్స్ అండి. ఆవు అయితే చాలా నెమ్మదిగా ఉంది, 8 months ప్రెగ్నెంట్. ఇది వేయడానికి అయితే ఒక 1 month ఇంకా టైం ఉంది, కానీ తీసుకొచ్చాము. రైతులు ఇంకా ఎక్కువ రోజులు ఉంచారు కదా, అందువల్ల తేడం అయితే జరిగింది. చూద్దాం ఇది ఎన్ని పాలు ఇస్తుంది. ఇది సెకండ్ ట్రిప్లో వెళ్ళి దీన్ని తేడం అయితే జరిగింది. ఆ 2 ఫస్ట్ తెచ్చి ఈ 2 నెక్స్ట్ తెచ్చాం. ఇంకొక ఆవు అయితే మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే అయ్యి ఉంటుంది, అదేంటనేది కామెంట్ సెక్షన్లో రాయండి. యాక్చువల్గా ఇంకొక ఆవు ఏంటనేది మీరే చూద్దరు, కానీ ఆ బ్లాక్ ఆవు అయితే తీసుకోవడం జరిగిందండి. మనం ఎక్కడైతే ఫస్ట్ ఆవునైతే చూడడానికి వెళ్ళామో అక్కడ అప్పుడే వచ్చిన ఆవునైతే చూసి తేడం అయితే జరిగింది. నచ్చింది, బాగా నచ్చింది. ఇదే కాస్ట్ తీసుకున్నామో చెప్పండి. నెక్స్ట్ ఎండడానికి మరొక 4 to 5 days ఉందని చెప్పారండి రైతు అయితే, కానీ నాకు మాత్రం కొంచెం టైం పడుతుందని అనుకుంటున్నా, ఎందుకంటే ఇది ఇంకా టైట్ చేయలేదు పొదుగు. చూద్దాం ఈ అన్నింటిలో ఏది ఏ పే వేస్తుంది అనేది ఆలోచించాలి. మన డైరీ ఫామ్లో అయితే ఇప్పటి వరకు చాలా ఆడపేలు వేసాయి. ఇంకా ఏ ఆవులు ఏ పేలు వేసాయి, ఎన్ని రోజుల్లో ఈనాయి, ఎలా ఈనాయి అనేది తెలుసుకోవడం కోసం అయితే మన ఛానల్ని లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. అప్పుడే మనం ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందరికీ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్.